హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ప్రసాదం వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఆవిరి కుడుముల్ని 4 రకాలుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పావు కప్పు వాటర్‌ని పోసుకొని నీళ్లు మరిగాక 2 టేబుల్ స్పూన్ల గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోండి. ఒకసారి తిప్పుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్‌లో. ఇప్పుడు పావు కప్పు కొబ్బరి తురుముని, 1 టీ స్పూన్ యాలకుల పొడిని, 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు బెల్లం తురుముని, 1/2 కప్పు వాటర్‌ని పోసుకొని బెల్లం పూర్తిగా కరిగి ఇలా మరుగుతున్నప్పుడు 1 కప్పు తడి బియ్యపు పిండిని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి దగ్గర పడే వరకు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్స్‌లా చేసుకోండి. పిండిని ఇలా వేళ్ళతో ప్రెస్ చేయండి. ఇది ఇంకొక వెరైటీ. మూడోది మరొక చేతిలోకి పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. లాస్ట్‌ది మోదకాల షేప్‌లో చేసుకొని స్పూన్‌తో ఘాట్లు పెట్టుకుంటే కరెక్ట్ షేప్ వస్తుంది. అన్నీ అలానే రెడీ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి 15 నిమిషాలు ఉడికించుకొని మీడియం ఫ్లేమ్‌లో. ఒక 20 నిమిషాలు చల్లారాక తీసి సర్వ్ చేసుకుంటే మన కుడుములు రెడీ అయిపోతాయి.